ఇక్కడే గ్రాడ్యుయేషన్ అయ్యారు. దిస్ ఇస్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. హలో ఎవ్రీవన్. హలో వన్, హలో వన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇదంతా ప్రాసెస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇది 8th జూలై రోజు. నాకు 7th జూలైకి మెయిల్ వచ్చింది పిచ్చింగ్కి రమ్మని చెప్పి. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మొత్తం ఐరన్ చేసుకొని ఇట్లా పొద్దు నా ఫేస్తోని వెళ్ళిపోయాను కాలేజ్కి. అయితే ఇంకా నిద్ర వస్తే కార్లోనే వండుకున్నాను నేను. ఇది నెక్స్ట్ డే 10th జూలైకి. హలో ఎవ్రీవన్, మాకు రేపు గ్రాడ్యుయేషన్ డే ఉంది 4th ఇయర్స్కి. సో వీఆర్ హియర్ ఫర్ వాలంటీరింగ్ అనమాట. అంటే నేను స్టూడెంట్ కౌన్సిల్కి పార్టిసిపేట్ చేస్తున్నా. షార్ట్ లిస్టింగ్ కోసం స్కిల్ అసెస్మెంట్కి దే ఆస్క్డ్ us to do వాలంటీరింగ్. సో యా. హలో వన్, హాయ్ అందరికి. సో నేను అది ఇంకా బెల్ట్ పెట్టుకుంటూ వచ్చేపట్ల. సో నేను ఎందుకు ఇట్లా కనిపిస్తున్నా కామెడీగా అని అంటే, ఈరోజు మా కాలేజ్లో గ్రాడ్యుయేషన్ డే ఉందనమాట. దానికి ఐఎమ్ వాలంటీరింగ్. అసలు కంటే స్టూడెంట్ కౌన్సిల్ ఉంటుంది మా కాలేజ్లో. దానికి ఐ నామినేటెడ్ ఫర్ అ రోల్, దట్ ఈస్ జనరల్ సెక్రటరీ అనమాట. ఇప్పుడు ఆ రోల్కి నామినేషన్ అయ్యింది, పిచ్చింగ్ అయ్యింది. షార్ట్ లిస్టింగ్ అనే ప్రాసెస్లో దే ఆస్క్డ్ us to వాలంటీర్ ఆర్ ఆర్గనైజ్ దిస్ ఈవెంట్ అనమాట. ఇప్పటికి ఎవరు అవైలబుల్ లేరు. ఇప్పుడు మేము హాలిడేస్లో ఉన్నాం కాబట్టి. అండ్ యా, ఇప్పుడు తప్పకుండా వెళ్ళాలి. అండ్ ఆల్సో నేను షార్ట్ లిస్ట్ అయిపోయినా అండ్ ఐఎమ్ గోయింగ్ టుడే. ఇంకా ఎలక్షన్స్ 16th జూలైకి ఉంటాయి. ఇప్పుడైతే ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ఎవ్రీథింగ్ బ్రీఫ్గా చెప్తున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత యుల్ నాట్ సీ మై వాయిస్, మొత్తం క్లిప్సే ఉంటాయి. అండ్ దిస్ విల్ బి అ వెరీ షార్ట్ వ్లాగ్. ఓకే, బాయ్. బ్రేక్ఫాస్ట్ సెట్. మా మమ్మీ నాకు టైం పడుతుందని చెప్పి అంత ఇట్లా చిన్న చేసి ఇచ్చింది అనమాట. హెయిర్ సెట్. ఇప్పుడు నాకు ఇన్షర్ట్తో ప్రాబ్లం అవుతుంది. ఇన్షర్ట్ తిన్న తర్వాత మా మమ్మీ కరెక్ట్ చేస్తాను. ఫైన్, లెట్స్ సీ. నాకు ఎంతో కామెడీగా అనిపిస్తున్నా తెలుసా. నేను ఏదో హోటల్లో వెయిటర్ లాగా, బట్ స్టిల్ యూ హ్యావ్ టు. ఇదే యూనిఫామ్ కోడ్ కాబట్టి, డ్రెస్ కోడ్ కాబట్టి యూ హ్యావ్ టు. దేర్ ఇస్ నో చాయిస్. We are on the way, guys. నేను కాలేజ్కి వచ్చిన, మా ఫ్రెండ్ వస్తా అన్నది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హర్ అనమాట. అంత సైలెంట్ ఉంది. నేనే ఫస్ట్ వచ్చినట్టున్నా. విల్ సీ. గైస్, నేను ఒక ఫిట్ చెక్ ఇస్తా, చూడండి మీరు. సో గైస్, ఇందాక నేను కాలేజ్లో ఉన్నా అని చెప్పా కదా. ఇక్కడ నుంచి నేను కాల్ చేసి అడిగితే ఆడిటోరియంకి రమ్మన్నారనమాట.
సో దిస్ ఈజ్ ఆన్ మై వే టు ది ఆడిటోరియం. ఇది మా కాలేజ్ సెకండ్ గేట్ అనమాట. అక్కడ లైన్ చూసారు కదా, అది ఎన్సీసీ వాళ్ళ కోసం. ఇక్కడే గ్రాడ్యుయేషన్ అయ్యేది. మ్యాథ్స్ ఉంది గైస్. ఇప్పుడు చాలా మంది వచ్చారు. దిస్ ఇస్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సో నర్వస్. ఇది బ్యాక్ స్టేజ్. దిస్ ఇస్ ది ఆడిటోరియం. Ani 213 Lakshman. Yes, yesterday I was in the US consulate. Put it very point blank. As a JNT University, I'm trying to do, in spite of the constraints of being a government university, faculty shortage, money shortage, and within our capability. లాస్ట్కి ఎవరి గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్స్ వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఆడిటోరియం ఇట్లుండే. అసలు స్టార్టింగ్లో ఉన్న జనాలు నా జీవితంలో ఐ హ్యావ్ నాట్ ఎక్స్పీరియన్స్ దాట్. ఎంతమందిని ఆర్గనైజ్ చేసి ఎంతమందితో మాట్లాడి యూ సీ ద సన్. అంత ఎండ ఉంది రోజు. అయిపోయింది ఈవెంట్. టైం 2:48. ఫైనల్గా ఈవెంట్ అయితే అయిపోయింది. నేను ఇంటికి వచ్చేసిన. అస్సలు మామూలు తలనొప్పి లేదు నాకు. మొత్తం పోనీటైల్ వేసుకున్నా. ఇట్ వాస్ లైక్ జస్ట్ పెట్టుకున్నట్టు. ఇంటికి వచ్చిన అండ్ మోస్ట్ నీడెడ్ గైస్. నాకు అయిపోతుంది మొత్తం ఇట్లా. సో స్నానం ఇదంతా చేయలేదు. ఫస్ట్ సాయి తాగుతాను మా మమ్మీకి ముందే చెప్పిన. తలంతా ఇట్లా అయిపోతుంది. ఎట్లుంది ఎక్స్పీరియన్స్ ఏంది అని చెప్పి నేను చెప్తా, వినండి. సరే, నాకైతే నా జీవితంలో ఇన్ని టైప్ ఆఫ్ ఎంత మంది ఇట్లుంటారు జనాలు అని చెప్పి నాకైతే ఈరోజు కనిపించింది. ఇట్లా కనిపించింది. సరే, ఫస్ట్ అయితే ఛాయ్ తాగుతా. నేను దాని తర్వాత మాట్లాడతాను.